మీకోసం ఒక అందమైన ప్రేమకథ. అక్షరాలలో విరిసిన ప్రేమ. ఒక ఊరిలో కిరణ్, లత ఉండేవారు. కిరణ్ ఒక సిగ్గుపడే చిత్రకారుడు. తన భావలను రంగుల ద్వారా కాన్వస్పై తలికించేవాడు. లత ఒక ఉల్లాసమైన నర్తకి. ఆమె అడుగులు పడిన చోటల్లా ఆనందం వెల్లివిరిసేది. వారిద్దరి ఇల్లు పక్కపక్కనే అయినా ఎప్పుడూ పెద్దగా మాట్లాడుకోలేదు. కిరణ్ తన బాల్కనీ నుండి లతా నాట్యం చేయడాన్ని రహస్యంగా చూస్తూ ఆమెను తన చిత్రాలలో బంధించేవాడు. లత అప్పుడప్పుడు కిరణ్ గీసిన చిత్రాలను చూసి అతని ప్రతిభకు ఆశ్చర్యపోయేది. ఒకరోజు ఊరి జాతరలో చిత్రలేఖనం మరియు నృత్య పోటీలు ప్రకటించారు. ఇద్దరూ తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పోటీరోజు రానే వచ్చింది. లత తన నాట్యంతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఆమె నాట్యం చేస్తున్నప్పుడు కిరణ్కు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తన కాన్వస్ వద్దకు పరుగెత్తి కేవలం 10 నిమిషాల్లో నాట్యం చేస్తున్న లత యొక్క అద్భుతమైన చిత్రాన్ని గీశాడు. అది కేవలం చిత్రం కాదు, అది లత ఆత్మను పట్టుకున్నట్లుగా ఉంది. లత నాట్యం ముగియగానే కిరణ్ తన చిత్రాన్ని వేదికపైకి తీసుకువచ్చాడు. న్యాయ నిర్ణేతలు మరియు ప్రేక్షకులు ఆ చిత్రాన్ని చూసి నివ్వ